హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. సిల్లీ ఫెలో నావెల్లో నిన్నటి భాగంలో బుచ్చిబాబు సీత విజయవాడకు ప్రయాణం అవ్వడం, సీత బుచ్చిబాబు వెంట వెళ్తుంది అనేటువంటి విషయము తల్లిదండ్రులకు తెలియకుండా బుచ్చిబాబు నానా తంటాలు పడ్డాడు కదండి. ఆ తంటాలు పడి ఆ విశ్వ ప్రయత్నం చేయడంలో సఫలీకృతం అయ్యాడు బుచ్చిబాబు. తల్లిదండ్రులకు సీత తన వెంట వెళ్తుందనే విషయం తెలియకుండానే తను విజయవాడ ప్రయాణం కావడం, తల్లిదండ్రులు తనను బుచ్చిబాబును రైలు ఎక్కించి వాళ్ళు ఇంటికి తిరిగి ముఖం పట్టడం జరిగింది కదండి. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడబోదామని. రైలు వేగం పుంజుకుంది. బుచ్చిబాబు ఉలిక్కిపడి నిద్రలేచాడు. బుచ్చి బుచ్చి సీత బుచ్చిబాబు భుజం మీద తడుతూ ఉంది. కళ్ళు తెరిచి సీత వంక చూశాడు బుచ్చిబాబు. విజయవాడ వచ్చేసింది అంది సీత. చటుక్కున బెర్త్ మీద నుండి లేచాడు బుచ్చిబాబు. గబగబా దుప్పట్లు తలగడలు తీసి చుట్టేసి తాడుతో కట్టేశాడు. అబ్బా, ఇలా అర్ధరాత్రి ఊరొచ్చే ట్రైను ప్రయాణం చాలా బోరు, అసలు పడుకున్నట్టే ఉండదు అన్నాడు బుచ్చిబాబు రైలు కిటికీలోంచి బయటికి చీకట్లోకి చూస్తూ. అవును ఆవులిస్తూ అంది సీత. రైలు స్పీడు తగ్గి స్లో అయింది. 5 నిమిషాల్లో విజయవాడ ప్లాట్ఫామ్ మీద ఆగింది. బుచ్చిబాబు సీత సామాన్లు తీసుకొని ప్లాట్ఫామ్ మీదకి దిగేశారు. బుచ్చిబాబు చూపులు ప్లాట్ఫామ్ మీద వెతకసాగాయి. మీ ఫ్రెండ్ వచ్చినట్టు లేడు కదూ అంది సీత. లేదు, తప్పకుండా వస్తాడు. ఎందుకంటే అతను ఇల్లు మన ఇల్లు కావాల్సిన ఇల్లు చూసింది అతనే కాబట్టి తప్పకుండా వస్తాడు. అయినా వస్తాడు, ఎందుకంటే మనకి ఇల్లు చూసి పెట్టింది కూడా అతనే. ఆ ఇల్లు ఎక్కడుందో నాకు తెలీదు. ఇప్పుడు నా ఫ్రెండ్ వచ్చి చూపిస్తే కానీ మనకి ఇల్లు తెలీదు. పాపం అతనికి చాలా శ్రమ అయింది కదా అంది సీత. శ్రమ ఏముంది, ఫ్రెండ్ కోసం ఆ మాత్రం చేయలేడా? ఇంతకీ అతను నీకెలా తెలుసు? మేమిద్దరం కాలేజీలో క్లాస్మేట్స్మి. ఇప్పుడు వాడు కూడా మా ఆఫీస్లోనే పనిచేస్తున్నాడు, ఇక్కడే ఈ విజయవాడ బ్రాంచిలో. బాగానే ఉంది, అయితే ఇక్కడ మీకు కాలేజ్ మేటు దొరికాడన్నమాట నవ్వుతూ అంది సీత. వాడు ఉండబట్టే మనకి ఇల్లు చూసి పెట్టాడు అన్నాడు బుచ్చిబాబు. ఓ నిమిషం గడిచాక బుచ్చిబాబు ఫ్రెండ్ హడావిడిగా ఒగరుస్తూ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. సారీరా బుచ్చిబాబు, నిద్ర పట్టేసింది, అందుకే రావడం ఆలస్యమైంది అన్నాడు అతను. మరేం పర్వాలేదు, మేమొచ్చి 5 నిమిషాలే అయింది అన్నాడు బుచ్చిబాబు. పద వెళదాం, వెనక్కి తిరిగాడు అతను. 1 నిమిషం అతన్ని ఆపాడు బుచ్చిబాబు. అతను ఆగి బుచ్చిబాబు వంక ప్రశ్నార్థకంగా చూశాడు. ఇతను నా ఫ్రెండ్ మోహన్, సీతకి పరిచయం చేస్తూ అన్నాడు బుచ్చిబాబు. సీత మోహన్కి నమస్కారం పెట్టింది. మోహన్ కూడా ప్రతి నమస్కారం చేశాడు. అప్పుడు చూశాడు మోహన్ సీతని. ఈమె సీత చెప్పాడు బుచ్చిబాబు. సీత అంటే సందేహంగా అడిగాడు మోహన్. బుచ్చిబాబు అప్పటికే 4 అడుగులు ముందుకు వేశాడు. బుచ్చిబాబుకి తన ప్రశ్న వినిపించి పట్టించుకోలేదో మోహన్కి మాత్రం అర్థం కాలేదు. బుచ్చిబాబుని మోహను సీత అనుసరిస్తూ స్టేషన్ బయటికి నడిచారు. ట్రింగ్ 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 డోర్ బెల్ మోగసాగింది. అబ్బా, ఎవరయ్యా బాబు పొద్దునే సిల్లీగా బెల్ మోగిస్తున్నారు? అమ్మా, కాస్త తలుపు తీసి చూడవే విసుక్కుంటూ అని దుప్పటి మొహం మీదకి లాక్కున్నాడు బుచ్చిబాబు. వెంటనే కిలకిలా సీత నవ్వు వినిపించింది. ఆ నవ్వు విన్న బుచ్చిబాబు మత్తు సగం వదిలింది. మొహం మీద నుండి దుప్పటి తీసి కిందకి వంగి చూశాడు. నేల మీద చాప మీద పడుకుని ఉన్న సీత నవ్వుతూ లేచి కూర్చుంది. ఏం, ఇంకా మీ ఊరు వదిలి రాలేదా? మనం ఇప్పుడు విజయవాడలో ఉన్నాం సిల్లీగా వెక్కిరింపుగా అని క్రింది నుండి లేచి బయటికి వెళ్ళి వీధి తలుపు గడియ తీసింది సీత. బయట పాలతను ఉన్నాడు. బుచ్చిబాబు గారేనా అడిగాడు అతను. కాదు, నా పేరు సీత అని చెప్పింది సీత. పాలతను సిగ్గుపడుతూ మెలికలు తిరుగుతూ నవ్వాడు. అదేనమ్మా, ఇది బుచ్చిబాబు గారిల్లే కదా అని అడిగాను. మోహన్ బాబు గారు ఇయాల్టి నుండి మీకు పాలు పోయమన్నారు. ఓ, ఆయన పంపారా? ఉండు. సీత లోపలికెళ్ళి వంటగదిలోంచి ఓ గిన్నె పట్టుకొచ్చింది. ఇంత ఇమ్మంట ఎంత పోయమంటారమ్మా పాలు? లీటర్ చెప్పింది. లీటర్ పాలా అమ్మా? పిల్లలు లేరా అమ్మా అడిగాడు అతను. లేరు. ఓ, అయితే కొత్తగా పెళ్ళైందన్నమాట. వీడేవడో అధిక ప్రసంగిలా ఉన్నాడే అనుకుంది సీత. త్వరగా పాలుపోయి అంది. అట్టాగేనమ్మా. సీత చేతిలోని గిన్నె అందుకుని బకెట్లోని పాలు కొలిచి అందులో పోసి గిన్నెని సీతకు అందించి వెళ్ళిపోయాడు పాలతను. పాపం
ఆ మోహన్ ఎంతో మంచివాడిలా ఉన్నాడు. అన్నీ బాగానే పట్టించుకున్నాడు. వంటకి కావలసిన గిన్నెలు, స్టవ్ అన్నీ ఇచ్చాడు. ఆఖరికి మంచం కూడా ఇచ్చాడు. అన్నీ వెంటనే కొనుక్కొని ఆయన సామాన్లు ఆయనకి పంపించేయాలి. వంటగదిలోకి వెళుతూ అంది సీత. సీత బెడ్రూమ్లోకి వెళ్ళేటప్పుడు బుచ్చిబాబు లేచి కూర్చున్నాడు. ఎవరొచ్చారు? బద్ధకంగా అడిగాడు పాలతను. అతనికి సమాధానం చెప్పి నేల మీద దిండు తీసి చాపను చుట్టి గోడమూలకు జార్చి దిండు మంచం మీద పెట్టింది సీత. పాపం అతను చాలా మంచివాడులా ఉన్నాడు. నా ఫ్రెండ్ అంటే మరేమనుకున్నావు? గర్వంగా అన్నాడు బుచ్చిబాబు. తర్వాత ఇద్దరు పేస్ట్తో పళ్ళు తోముకున్నారు. కాఫీ ఇస్తావా సీత అన్నాడు బుచ్చిబాబు హాల్లో కుర్చీలో కూర్చుంటూ. ఎక్కడి నుండి ఇవ్వను? మన ఇంట్లో కాఫీ పొడి ఉందా, టీ పొడి ఉందా? మీ ఫ్రెండ్ని గిన్నెలు, స్టవ్ ఇచ్చింది చాలక సరుకులు కూడా తెచ్చిమ్మంటామా? అతని ఎదురుగా మరో కుర్చీలో కూర్చుంటూ అంది సీత. ఆ కుర్చీలు కూడా మోహన్ ఇచ్చినవే. మరైతే ఇప్పుడెలా? కాఫీ లేకుండా నేను ఉండలేనే. తెల్ల మొహం వేశాడు బుచ్చిబాబు. కాఫీ లేకుండా ఎవరుండమన్నారు? వెంటనే షాప్కి వెళ్ళి కాఫీ పొడి, చక్కెర తీసుకురా, కాఫీ పెట్టిస్తాను. పోనీ హోటల్కి వెళ్ళి తాగేస్తాను. అలాగే రోజు 2 పూటల భోజనం కూడా హోటల్లోనే చేసేద్దాం. అప్పుడు కానీ నువ్వు అప్పుల పాలు కావు. లేలే అంది సీత. బుచ్చిబాబు బయటకెళ్ళి చక్కెర, కాఫీ పొడి తీసుకొచ్చాడు. సీత వంటగదిలో కాఫీ కలుపుతుంటే బుచ్చిబాబు గుమ్మానికి ఆనుకుని నిల్చున్నాడు. కాఫీ తాగి స్నానం చేసి ఏ సూపర్ బజార్కో వెళ్ళి పప్పులు, బియ్యము, వగైరా సామాన్లు, కూరగాయలు అన్నీ తీసుకురా అంది సీత. అవన్నీ ఇప్పుడెందుకు సిల్లీగా? తెల్లమొహం వేస్తూ అడిగాడు బుచ్చిబాబు. ఎందుకా? సిల్లీగా ఫుడ్ వండుకొని తినడానికి. ప్రస్తుతానికి అంత కంగారేం లేదులేండి. ఆ పని సాయంత్రం చూసుకోవచ్చు అని అన్నాడు మోహన్ వెనక నుంచి. ఇద్దరు వెనక్కి తిరిగి చూశారు. రాగానే మీకు కష్టం అవుతుందని ఈ రోజుకి మీకు భోజనం ఏర్పాట్లు చేసేయమని మా ఆవిడతో చెప్పాను. ఇద్దరికి కాసేపు అయ్యాక క్యారియర్ పంపిస్తాను అన్నాడు మోహన్ బుచ్చిబాబుతో. ఎందుకండి మీకంత శ్రమ అంది సీత మొహమాటంగా. ఇందులో శ్రమ ఏముందండి? స్నేహితుల కోసం ఆ మాత్రం చేయకపోతే ఎలా అన్నాడు మోహన్ సీతతో. బుచ్చిబాబు వంక తిరిగి నేనిక వస్తాను, ఈ విషయం చెప్పడానికే వచ్చా. నువ్వు ఆఫీస్లో ఈవేళ జాయిన్ అవుతున్నావు కదా అన్నాడు. అవును అన్నాడు బుచ్చిబాబు. మీరుండండి మోహన్ గారు, కాఫీ తాగేసి వెళ్దురు గాని అంది సీత. కాఫీ తాగుతున్నప్పుడు మోహన్ బుచ్చిబాబుని అడిగాడు. అదేంట్రా నువ్వు పెళ్లి చేసుకున్నట్టు నాకు మాట మాత్రంగానైనా చెప్పనే లేదు. బుచ్చిబాబుకి పొరబోయి దగ్గొచ్చేసింది. ఇన్విటేషన్ పంపలేదు సరే, కనీసం పెళ్లి చేసుకున్నట్టు ఓ కార్డు ముక్క రాస్తే సంతోషించి ఉండేవాడిని కదా. సీత బుచ్చిబాబు వంక చూసింది. ఏ సమాధానం చెప్తాడో అని. అతను ఏమీ అనలేదు. ఒక వెర్రి నవ్వు నవ్వి కాఫీని సర్రుమని జురడంలో మునిగిపోయాడు. బుచ్చిబాబు ఆ రోజే ఆఫీస్లో జాయిన్ అయ్యాడు. మోహన్ బుచ్చిబాబుని అందరికీ పరిచయం చేశాడు. ఆఖరిగా మేనేజర్ మంగారావు క్యాబిన్లోకి తీసుకెళ్ళాడు మోహన్. ఎవరు కస్టమరా? బుచ్చిబాబు వంక చిరాగ్గా చూస్తూ మోహన్ని అడిగాడు మంగారావు. సార్, మన ఆఫీస్కి హైదరాబాద్ నుండి ఆర్డరు పడింది కదా సార్, బుచ్చిబాబు అని అతను సార్ ఈవేళ జాయిన్ అయ్యాడు చెప్పాడు మోహన్. ఓ బుచ్చిబాబు, వెల్కమ్ రా కూర్చో. థ్యాంక్ యూ సార్ అంటూ మేనేజర్ మంగారావు ముందు కూర్చున్నాడు బుచ్చిబాబు. హత్తెరి, కూర్చోమనగానే కూర్చుండిపోయావే, నువ్వేమైనా కష్టపడవా కూర్చోవడానికి? సీరియస్గా చూస్తూ ప్రశ్నించాడు మంగారావు. మీరే కదా సార్ కూర్చోమన్నారు, బిక్కమొహం వేసుకొని నిలబడుతూ అన్నాడు బుచ్చిబాబు. ఓహో అలాగా, బుర్రకాయ ఊపి మోహన్తో నువ్వు కూర్చోబోయ్ అన్నాడు మంగారావు. పర్లేదు సార్ అన్నాడు మోహన్ నిలబడి. చూసావా, అలా అనాలి, అంతేగాని బాసు మాట వరుసకి కూర్చోమని అనగానే టింగురంగా అని కూర్చోకూడదు. అలాగే సార్ అన్నాడు బుచ్చిబాబు వినయంగా. అలాగే అని గంగిరెద్దులా బుర్ర ఊపగానే సరిపోదు. నాకేంటి లాభం? కళ్ళెగరేస్తూ అడిగాడు మేనేజర్ మంగారావు. మీకు లాభమా? బుర్ర గోక్కుంటూ అయోమయంగా అన్నాడు బుచ్చిబాబు. సార్ ఇతను కస్టమర్ కదా సార్. ఇతను కస్టమర్ కాదు సార్ అన్నాడు మోహన్. హత్తేరికి, అవును కాదు, సరే ఇతన్ని అసిస్టెంట్ మేనేజర్ దగ్గరికి తీసుకెళ్ళి. అలాగే సార్ అన్నాడు మోహన్. ప్రస్తుతానికి నువ్వు అసిస్టెంట్ మేనేజర్ ఏ పని చెప్తే అది చెయ్యబోయ్.
బుచ్చిబాబుతో అన్నాడు మంగారావు. అలాగే సార్, బుర్రకాయ ఊపాడు బుచ్చిబాబు. హత్తేరి, నువ్వు బుర్రకాయ భలేగా ఊపుతావోయ్. ఇంకా వెళ్ళు, మీ పనులు మీరు చూసుకోండి. ఇద్దరు క్యాబిన్ నుంచి బయటకు వస్తుండగా వెనుక నుండి మేనేజర్ మంగారావు హత్తేరికి కస్టమర్ అనుకున్నా అనడం బుచ్చిబాబుకు వినిపించింది. మాట్లాడితే కస్టమర్ అంటాడేంటి సిల్లీగా, ఏంటి అసలు మోహన్ని అడిగాడు బుచ్చిబాబు. అదా, మన బాసు బాగా లంచాలు గుంజే మనుషులే. మన ఆఫీస్కి ఎదురుగా ఎవరైనా ఏదైనా పని మీదకి వచ్చి అతనికి లంచాలు ఇచ్చేవాడు అతని దృష్టిలో కస్టమర్ అన్నమాట చెప్పాడు మోహన్. ఈ హత్తెరిగాడు ఒట్టి సిల్లీ ఫెలోలా ఉన్నాడే అన్నాడు బుచ్చిబాబు బుగ్గలు నొక్కుంటూ. సాయంత్రం అయింది. బుచ్చిబాబు టేబుల్ మీద ఫైల్స్ సర్ది ఇంటికి వెళ్ళడానికి లేచాడు. 8 గంటలకల్లా మీ ఇంటికి క్యారియర్ తీసుకొని వస్తానోయ్ అన్నాడు పక్క సీట్లోనే కూర్చొని ఉన్న మోహన్. అబ్బే, ఎందుకురా నీకు అనవసరంగా శ్రమ, ఏదో రాత్రే ఈ ఊరు వచ్చాము కాబట్టి ఉదయం కాఫీ భోజనం ఏర్పాట్లు చేశాము, బాగానే ఉంది. ఇక ఇక్కడి నుండైనా ఏర్పాట్లు చూసుకోకపోతే చాలా సిల్లీగా ఉంటుంది అన్నాడు బుచ్చిబాబు. పర్వాలేదు లేవోయ్, ఈ ఒక్క పూటకి మాకేం శ్రమ లేదులే, రేపటి నుండి మీ అరేంజ్మెంట్స్ ఏవో మీరు చేసుకోండి సరేనా అన్నాడు. అబ్బే వద్దు, నేను ఇప్పుడు ఇంటికి కావాల్సిన సామాన్లన్నీ కొనుక్కొని వెళ్తున్నా, ఈ పూట కూడా మీకు శ్రమ కలిగిస్తే సీత కోప్పడుతుంది అన్నాడు బుచ్చిబాబు. అబ్బో, పెళ్ళాని చెప్పు చేతుల్లో బాగానే ఉన్నావు అన్నమాట అన్నాడు మోహన్ పకపకా నవ్వుతూ. సీత నా పెళ్ళాం కాదు బాబోయ్ అని బుచ్చిబాబుకి గట్టిగా అరవాలనిపించింది. తను చెప్పడం కన్నా మెల్లిగా వాళ్ళంతట వాళ్ళే తెలుసుకుంటారు అనుకున్నాడు బుచ్చిబాబు. బుచ్చిబాబు ఇంటికి తెచ్చిన సామాన్లు చూసి సీత నెత్తి మీద చేతులు నుంచుకొని హారి భగవంతుడా అంది బాధగా. బుచ్చిబాబు తెల్ల మొహం వేసుకొని చూశాడు. ఏం సరుకులు చాలేదా మెల్లగా అడిగాడు బుచ్చిబాబు. బాగానే ఉన్నాయి కానీ నీకు ఏవేవి ఎంతెంత కావాలో కూడా తెలీదా అడిగింది సీత. ఏం ఇప్పుడు ఏమైందని? బియ్యం 2 కేజీలు తెచ్చావు, చక్కెర ఏమో 10 కేజీలు తెచ్చావు, పసుపు కిలో తెచ్చావు, లవంగాలు 1/2 కిలో, కందిపప్పు చటాక, ఆవాలు కిలో. ఎందుకు ఇలా ఎవరైనా తేగా చూసావా నువ్వు? పోనీ ఏవేవి ఎంతెంత కావాలో నువ్వే లిస్టు రాసి ఇవ్వాల్సింది. నాకేం తెలుసు, నువ్వు మరి ఏమీ తెలియని ఇట్లా తెస్తావని నాకు మాత్రం ఎలా తెలుసు? ఊరికే సిల్లిగా నాతో వాదించకు కోపంగా అన్నాడు బుచ్చిబాబు. ఏంటి అరుస్తున్నావు? నేనేం నీ పెళ్ళాన్ని కాదు మొహం చిట్లించింది సీత. అవును కాదు బుచ్చిబాబు నాలుగు కొరుక్కున్నాడు. సారీ సీత, ఇన్నాళ్ళు నాన్న తెచ్చి పెడితే అమ్మ వండి పెడితే తిన్నాను కదా, అందుకే నాకేమీ తెలీదు, విసుక్కోకు సీత. ఈ కూరగాయలు కూడా అలాగే తెచ్చావు. ఓ 2 బంగాళాదుంపలు, 1/2 పావు వంకాయలు, కిలో పచ్చిమిరపకాయలు, 1/2 కిలో అల్లము నెత్తి కొట్టుకుంటూ చెప్పసాగింది సీత. అబ్బో, సంసారం చేయడానికి సిల్లీగా చాలా సంగతులు తెలిసి ఉండాలన్నమాట అనుకున్నాడు బుచ్చిబాబు. ఏకాంబరం ఆ ఇంటి ముందు ఆగాడు. కరెక్ట్, ఇదే ఆ కిల్లారి కిత్తికాడి ఇల్లు అనుకున్నాడు మనసులో. అది నటరాజన్ ఇల్లు. నటరాజన్ అంటే హెడ్ ఆఫీస్లో పర్సనల్ డిపార్ట్మెంట్లో స్టాఫ్కి సంబంధించిన ట్రాన్స్ఫర్ ప్రమోషన్స్ చూసే ఎగ్జిక్యూటివ్. బుచ్చిబాబు ట్రాన్స్ఫర్ చేయించుకోవడం కోసం తనకిచ్చిన సలహా చాలా వింతగా సిల్లీగా అనిపించింది ఏకాంబరానికి. ఓ పాత న్యూస్ పేపర్ తీసుకెళ్ళి మినిస్టర్ మిన్నారావుకి చూపించడం, అతను వెంటనే ట్రాన్స్ఫర్ చేయించడం ఏంటి, అబ్జర్వ్డ్ అనుకున్నాడు. అందుకే నటరాజన్ని కలిసి తన ట్రాన్స్ఫర్ గురించి ప్రయత్నించాలని అనుకున్నాడు. ఇది వరకు తన ట్రాన్స్ఫర్ గురించి హెడ్ ఆఫీస్లో ప్రయత్నించాడు కానీ కాలేదు. అందుకే ఈసారి డైరెక్ట్గా సీనియర్ ఎగ్జిక్యూటివ్ అయిన నటరాజన్ కలిసి తన బాధలు చెప్పుకొని ట్రాన్స్ఫర్ కోసం అడుగుదామని ఆఫీస్ నుండి డైరెక్ట్గా నటరాజన్ ఇంటికి వచ్చాడు ఏకాంబరం. కాంపౌండ్లోంచి లోపలికి వెళ్ళి ఈ కిల్లారి కిత్తిగాడు ఆఫీసు నుండి ఇంటికి వచ్చాడో లేదో అని అనుకుంటూ డోర్ బెల్ నొక్కాడు. 4 క్షణాల తర్వాత తలుపు వెనకాల నుండి జన్ నటరాజన్ ఎవరు అని వినిపించింది. బరం, ఏకాంబరం అని జవాబిచ్చాడు. ఏకాంబరం నటరాజన్ ఇంట్లో ఉన్నందుకు సంతోషిస్తూ ఆ మాట వింటూనే తలుపులు తెరుచుకున్నావు. ఓ నువ్వా అప్పా, రారా అన్నాడు నటరాజన్. ఇద్దరు వరండాలో కూర్చున్నారు. ఎన్నసామి సమాచారం, మీ ఆఫీసు ఎట్లుదా ఉంది అడిగాడు నటరాజన్. ఏకాంబరంకి చాలా సంతోషం వేసింది. నటరాజన్ బాగానే రిసీవ్ చేసుకొని మాట్లాడుతున్నాడు.
తన ట్రాన్స్ఫర్ గురించి రిక్వెస్ట్ చేస్తే ఒప్పుకోవచ్చు. నటరాజన్ కిల్లారి కిత్తిగాడేమో అనుకున్నాడు కానీ పర్వాలేదు, అతను డింగాలడిప్పే. ఎన్నసామి ఆఫీస్ ఎట్లదా ఉంది అని అడిగితే సొల్లకుండా పైత్తికారి మాదిరి చూస్తూ ఉండావే అన్నాడు నటరాజన్. తననే గుడ్లప్ప చెప్పి చూస్తున్న ఏకాంబరం ఒక ఆశ్చర్యంగా చూస్తూ తన ఆలోచనల్లో మునిగిపోయిన ఏకాంబరం ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు. ఆఫీసా సార్? బాగుంది సార్, చాలా బాగుంది అన్నాడు. అది మాకు తెలుసులే అప్పా, ఇప్పుడు ఏమి సమాచారం మీద వస్తువి అన్నాడు కళ్ళెగరేస్తూ. అంటే మరేమో సార్, మా ఆఫీస్ నుండి బుచ్చిబాబు అనే అతను విజయవాడకి ట్రాన్స్ఫర్ అయ్యాడు సార్. అతన్ని మేము రిలీవ్ కూడా చేసేసాం సార్. బుచ్చిబాబు రొంబ ఇన్ఫ్లుయెన్స్ దా ఈరికి, పైనండి వాడి మొట్టికాయలదా మాకు కొట్టించి ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడే హామురుగా. అవును సార్, వాడంతే సార్, కిల్లారి కిత్తిగాడు. అందుకే వాడితో లేనిపోని గొడవలు ఎందుకులే అని వెంటనే రిలీవ్ చేసేసాను సార్. మంచి పని చేసేవి లేదు, నీకుదా మొట్టికాయలు మొట్టిస్తుండు వాడు. సరే సరే, ఇప్పుడు ఆ పైత్తికారి గురించి మనం యోచన ఎందుకు చేయవలే? నువ్వు వచ్చిన పని చెప్పుడు అన్నాడు నటరాజన్. బుచ్చిబాబు రిలీవ్ అయిపోయాడు కదా సార్, అతని ప్లేస్లో ఓ సబ్స్టిట్యూట్ని పోస్ట్ చేయించమని అడగడానికి వచ్చాను సార్. లేకపోతే అతని సీట్లో పనంతా పెండింగ్ పడిపోతుంది సార్. ముందుగా తన ప్రాబ్లం కాకుండా ఆఫీస్లోని వేరే ప్రాబ్లము ఓ సబ్స్టిట్యూట్ని పోస్ట్ చేయించమని అడగడానికి వచ్చాను సార్. లేకపోతే అతని సీట్లో పనంతా పెండింగ్ అయిపోతుంది. ముందుగా తన ప్రాబ్లం కాకుండా ఆఫీస్లోని వేరే ప్రాబ్లం గురించి మాట్లాడి తర్వాత తన విషయం గురించి మాట్లాడదామని అనుకున్నాడు ఏకాంబరం. ఇంత మాదిరి చిన్న విషయం గురించి నా దగ్గరికి ఎవరైనా వస్తుందా? ఏకాంబరం ఇంకా ఆశ్చర్యంగా చూశాడు నటరాజన్. ఇది విషయం నువ్వుదా స్టాఫ్ డిపార్ట్మెంట్కి పోయి చెప్పు సామి అన్నాడు. వాళ్ళకి కూడా చెప్తాను సార్, కానీ ప్రస్తుతం నేను వేరే పని మీద వచ్చాను సార్. ఎలాగో మీ దగ్గరకు వచ్చాను కదా అని బుచ్చిబాబు ప్లేస్లో సబ్స్టిట్యూట్ని అడిగాను సార్ వినయంగా అన్నాడు ఏకాంబరం. సరే సరే, నువ్వుదా ఏమి పని మీద వస్తువో చెప్పి పూడ్సుము సార్. నేను ఇక్కడ చాలా కాలంగా పనిచేస్తున్నాను సార్. అసలు మా సొంత ఊరు గుంటూరు సార్. నేను ఎప్పటి నుండో గుంటూరుకి ట్రాన్స్ఫర్ అడుగుతున్నాను సార్. ఈ హైదరాబాద్లో నీళ్లు నాకు పడటం లేదు సార్. ఇక్కడి నుండి ట్రాఫిక్, మత కలహాలు, కత్తిపోట్లు, పొల్యూషన్ ఇవి నాకు పడటం లేదు సార్. గుక్క తిప్పుకోకుండా గబగబా అన్నాడు ఏకాంబరం. ఎన్న సామి, నువ్వు రొంబ చిత్రంగా చెప్తువే. ఇవి మాకు పడునా? మేముదా కాలక్షేపం చేస్తాము, నీకుదా ట్రాన్స్ఫర్ కావాలి, మొహన్ చిట్లిస్తూ అన్నాడు నటరాజన్. సార్ అలా అనకండి సార్, మీరు నా మీద దయ ఉంచాలి సార్, ప్లీజ్ సార్ అలా అనకండి సార్. నా దయ కాదప్పా, అందరికీ మురుగాదయ కావాలి. నాకు మద్రాస్ ట్రాన్స్ఫర్ కావాలి. నాకు ట్రాన్స్ఫర్ ఎవడు చేస్తుడు? ఓ పాప సార్, మీరే కాదంటే ఎలా సార్? మీరు ఎలాగైనా నాకు హెల్ప్ చేయండి సార్ బ్రతిమలాడుతూ అన్నాడు ఏకాంబరం. అర్రే పాప, వీలు కాదని చెప్తా ఉంటే ఏందప్ప ఈ గలాట? సిలిబిలి బిళ్ళి సునక్కి బిళ్ళి పొన్నాచి కండ్రి అన్నాడు నటరాజన్ ఏకాంబరం ఒక సీరియస్గా చూస్తూ. అంటే ఏంటి సార్? బిత్తరపోయి చూస్తూ అడిగాడు. ఏకాంబరం మాటలకు వేరే వాళ్ళే అవి మెచ్చుకున్నట్ట తిడుతున్నట్ట అని మాట్లాడే ఏకాంబరం నటరాజన్ దగ్గర అర్థం కాక నటరాజన్నే అడిగే పరిస్థితి వచ్చింది చూడండి. నువ్వుదా కిల్లారి కిత్తి టింగాలటిస్కు మాదిరి చిత్రమైన తిట్లు తిడతాను వింటిని, నీకు మాదిరి నేను దా చిత్రమైన తిట్లు తమిళంలో తిడుతును గర్వంగా అన్నాడు నటరాజన్. నోరు తెరిచాడు ఏకాంబరం. ఏమండి, నేను భరించలేకపోతున్నానండి పాపం, పెరుగన్నం కలుపుతూ అంది పార్వతమ్మ. ఏ వెధవో చేసింది కాదుగా, నువ్వు చేసిన వంటేగా తింటున్నావు అన్నాడు పర్వతాలరావు తను కూడా అన్నంలో పెరిగేసుకుంటూ. అబ్బనేనా అంటుంది, అది కాదండి, మన బుచ్చిగాడిని చూడకుండా నేను ఉండలేకపోతున్నానండి. అయితే ఏమంటావు నీ వెధవసోది? మనము కూడా విజయవాడకు వెళ్ళిపోయి వాడితోనే ఉందామండి, ప్లీజ్ అండి. పర్వతాలరావు ఓసారి పార్వతమ్మ ఒక సీరియస్గా చూసి గుబుక్ అని పెరుగన్న ముద్దలు 4 మింగి వీల్లేదు, మనం ఇక్కడే ఉంటాం,
ఆ విధవ ఊరు మనకొద్దు, కావాలంటే ఆ విధవాయే ఎప్పుడో మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయించుకొని ఇక్కడికి వస్తాడు అన్నాడు. పార్వతమ్మ కూడా పెరుగన్న ముద్దలు 4 గుటుక్కు గుటుక్కు మని మింగింది. ఆ తర్వాత ఇలా అంది, కానీ వాడిని చూడకుండా ఎలాగండి ఉండేది? పాపం ఆ విధవ నా పోలికలతోనే ఉంటాడని అంటావుగా, నా మొహం చూస్తూ కూర్చో. ఆ విధవ పచ్చడేదో ఇలా తగలై విసుగ్గా అన్నాడు పర్వతాలరావు. పార్వతమ్మ అంతకంటే విసుగ్గా స్పూన్తో గోంగూర పచ్చడి తీసి అతని కంచంలో ఠక్కుమని కొట్టింది. ఈ విధవేషాలంటేనే నాకు మంట. ఆ పచ్చడి నాలిక్కి రాసుకుంటూ అన్నాడు పర్వతాలరావు. పోనీ మనమే విజయవాడకి వెళ్ళి ఓ 4 రోజులు ఉండొస్తానో అంది పార్వతమ్మ. వాడెళ్ళి 2 రోజులైనా కాలేదు, అప్పుడే మనం విజయవాడ వెళ్ళడం ఏంటి? నీ చిత్రం కాకుంటే వాడిని చూస్తే తప్ప నాకు తిండి సహించేలా లేదండి పాపం. అవునవును, చూస్తూనే ఉన్నాగా, ఇప్పుడేగా నువ్వు కంచం కూడు గుటుక్కు గుటుక్కు మని మింగావు. ఇంకా ఆ విషయం గురించి నన్ను అడక్కు, నోరు మూసుకొని కూర్చో విసుగ్గా చూస్తూ అన్నాడు పర్వతాలరావు. పార్వతమ్మ మూతిని అని 30 సార్లు తిప్పి కూర్చుందండి. రేపటి భాగంలో ఏం జరగబోతుందో చూద్దామండి. ఈ యొక్క భాగం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి ఆదరాభిమానాలు, ఆశీస్సులు, ప్రేమ మన మారుతి సాహితీ ఛానల్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనందరం ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఎల్లప్పుడూ కోరుకునే మీ మారుతి సాహితీ ఛానల్ అండి. రేపటి సిల్లీ ఫెలో నావెల్లోని రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి. ఉంటానండి.